ఇట్స్ డే 3. ఈరోజు కళ్యాణం జరిపించుకుంటున్నాం అందరం జంటలం అండ్ దర్శనము కంటిన్యూస్గా అందరం రెడీ అయ్యాము. టైం ఎంత అవుతుంది? 8:30 అవుతుంది. సో వీఆర్ లీవింగ్ ఫర్ కళ్యాణం. 10 o'clockకి స్లాట్ వెళ్ళాలి. అందరు రెడీ, చూపిస్తాం. మా రూమ్ అంతా క్లమ్జీగా ఉంది, ఏమనుకోకండి. ఇక గుండు బాసెస్ అందరూ. దర్శనం కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడే. దర్శనం అయితే చాలాసేపు అయింది. జరిగింది. సూపర్ అంటే సూపర్. ఇక్కడ వెంగమాంబకి వచ్చాము. వెయిటింగ్ అంటే 4 o'clock వచ్చాం. 5 వరకు వెయిట్ చేయాలంటారో లేకపోతే 4కి ఇప్పుడు పంపిస్తారో తెలియదు, చూడాలి. పంపిస్తే ఓకే, లేకపోతే రూమ్కి వెళ్ళిపోతాం. దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. కళ్యాణం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. పిల్లలు కూడా ఏం చికాకు చేయలేదు. వాళ్ళకి దారిలో బనానాస్ అవన్నీ పెట్టుకుంటూ వచ్చాం. దర్శనం అయిపోయింది. మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకున్నాము. అంటే మధ్యాహ్నం అంటే 5కి వచ్చి అందరం వచ్చేసరికి 1 hour రెస్ట్ తీసుకొని మళ్ళీ కొంచెం ఫేస్ వాష్ చేసేసుకొని డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని కొంచెం షాపింగ్ చేద్దామని వెళ్తున్నాము. అన్నయ్య వాళ్ళు రావట్లేదు. అన్నయ్య వాళ్ళు అందరు పడుకున్నారు. నేను శ్రీకాంత్ అన్నయ్య, వదిన, పిల్లలం వస్తున్నాము. చష్విక పడుకుంది, పెద్దన్నయ్య చిన్నన్నయ్య పడుకున్నారు. అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు. మేము నలుగురమే వెళ్తున్నాము. షాపింగ్ చేసి కొంచెం ఏమైనా రిఫ్రెష్మెంట్స్ లాగా తీసుకొని మళ్ళీ వచ్చి వీళ్ళకి డిన్నర్ టైం వరకు. ఎక్కడ వస్తుంది? ద గుండూస్. ఫ్రేమ్ చాలా బాగుంది. సర్కిల్ 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 స్క్వేర్. గుండు బాస్ అంట వాడి పేరు ఇప్పటి నుంచి. గుండు బాస్. షాపింగ్ కాంప్లెక్స్కి వచ్చాం గాయస్. వీళ్ళు బార్గెనింగ్ చేస్తున్నారు, ఇవ్వట్లేదు. క్యాప్స్ కొనుక్కున్నారు,
లితిక్ష పాపింగ్ బ్యాగ్ ఉంటుంది. పిల్లలకి అందరం ఒక్కొక్క జంట 3 పిల్లలకి గిఫ్ట్స్ తీసుకున్నాము. అండ్ ఇంటికి ఏమన్నా తీసుకుందామని చూస్తున్నాం, లైక్ దేవుడివి. మమ్మీకి అత్తయ్యకి బ్యాంగిల్స్ తీసుకుంటాము. దట్స్ ఇట్. షాపింగ్ డన్. పిల్లలిద్దరికి తినిపించేసుకున్నాము. తిన్నారు, 2 పిల్లలు తిన్నారు. తీసుకో. మామ ఏమి ఇస్తున్నాడు. రూమ్కి వెళ్ళాక ఏమేమి కొన్నామో చూపిస్తాము. షాపింగ్ అంతా వీడియో తీయలేకపోయినాము, ఎందుకంటే కొంచెం షాపింగ్లో దృష్టి ఎక్కువ పెడదామని. వెనకాల పుట్టి తిరుగుతుంది. షాపింగ్ డన్. వీళ్ళని ఇంటి దగ్గర దింపేసి మేము ఏదో ఒకటి అక్కడ రూమ్ దగ్గరే ఒక హోటల్ ఉంది, అక్కడ తినేస్తాము. అక్కడ కలుద్దాం. ఇక రూమ్లో చూపిస్తాం ఏమేమి తీసుకున్నాము. మా పాపకి ఇప్పుడే తీసుకున్నాం, చాలా నచ్చింది. పొద్దు నుంచి చదువుతుంది. సారీ, నిన్నటి నుంచి. లితిక్ష బాగుందా? బాగుందా లితిక్ష? మొత్తం తడిసిపోయాం గాయస్. ఎందుకు తెలుసా, ఒక్క సెకండ్ పెద్ద వర్షం పడిపోయింది. పిల్లలు నడుస్తున్నాం రోడ్డు మీద, షెడ్స్ ఏవి కనిపించలేదు దారిలో. మొత్తం తడిసిపోయాం. పాపం 150 రూపాయలు, జస్ట్ 150 రూపాయలు వేస్ట్. ఇక్కడ పెట్టి కార్లో వచ్చాం. పాపం పిల్లలు తడిసారని. సో సాడ్. హాయ్, షాపింగ్ చేసానని చెప్పాను కదా. ఇవన్నీ షాపింగ్ చేసాము, పిల్లలకి పెద్దలకి అన్నిటికి. ఫస్ట్ ఇది తీసుకున్నాం, చైన్ లాంటిది. కింద తీసుకున్నాం. అదేంటి గోవిందరాజస్వామి దగ్గర అందరు లేడీస్ని తీసుకున్నాము. 7 పీసెస్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ పిల్లలకి ఈ వాచ్ ఏమో మా ఆడపడుచు వాళ్ళు తీసుకున్నారు, చర్చికి. ఇది మేమే తీసుకున్నాము, లిపిస్టిక్ సేమ్ బట్ కలర్ డిఫరెంట్. ఈ 2 మా పెద్దన్నయ్య ఆశకు ఒకటి, లిపిస్టిక్ ఒకటి తీసుకున్నారు. లైట్స్ వస్తాయి. ఇవి 4 తీసుకున్నాము, మా 4 ఫ్యామిలీస్కి. ఇది గిఫ్ట్గా మేము ఇస్తున్నాము. నెక్స్ట్ చేసాం కదా, చిన్న గిఫ్ట్ ఒక లాగా తీసుకున్నాము. తిరుపతి తిరుమల తిరుపతి గోవిందా. వెంగమాంబకి వెళ్ళి లైన్లో నుంచి ఓపిక లేక ఇక్కడ మా రూమ్స్ కాటేజెస్ పక్కనే ఒక హోటల్ ఉంటే అందులో తినేస్తున్నాం. అయిపోయింది ఆల్రెడీ, ఆల్మోస్ట్ నాది అయిపోయింది, అక్కది అయిపోయింది.
బాగుందా శశి? బాగుందా? సూపర్ బాగుందా? అన్నం తినకుండా వచ్చి గోబీ మంచూరియా తింటుంది. అందరు వాడుకుంటే ఇదేమో లేచి ఉండి మాతో పాటు బయటికి వచ్చినాం. ఇంకేం తింటావు? గోబీ తింటావా? ఏంటది గోబీ? నిద్ర వస్తుందా? పడుకుంటావా? ఇవాళ 3rd డే కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. 3 days అనుకున్నట్టుగా మంచిగా సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఇక రేపు లాస్ట్ డే, 4th డే, రిటర్న్ టు హైదరాబాద్ రేపు ఈవినింగ్.